హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్ అర్హత ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. జీడిఎస్ పొజిషన్స్ లాగా కాదు, ఈ రిక్రూట్మెంట్లో మీకు పర్మనెంట్ స్కేల్లో భర్తీ చేయబోతున్నారు. ఒకవేళ సెలెక్ట్ అయితే 36,000 నుంచి 40,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకన్నా ఇలాంటి పొజిషన్స్ అనేవి చాలా రకాలుగా వస్తుంటాయంటే, సో ఇలాంటి పొజిషన్స్లలో కాంపిటీషన్ తక్కువ ఉండే అసలు జాయిన్ అయ్యే వాళ్ళే ఉండరు. ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు కనుక ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పొజిషన్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. సో ఒకవేళ ఇది చిన్న పొజిషన్ అయినప్పటికీ కూడా మీరు ప్రమోషన్ ద్వారా మంచి స్కేల్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీకు వీడియో కిందనే లైక్ బటన్ ఉంటుంది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు వీలుంటే మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయొచ్చు. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ని ఒక 10 మందికి చెప్పడం వల్ల చాలా మంచి జరుగుతుంది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ పెడతాను. అండ్ టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఎక్కడా కూడా మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం ఉండదు. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో మనకు ఛత్తీస్గఢ్ సర్కిల్ నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మీరు ట్రాన్స్ఫర్స్ ద్వారా మన దగ్గరికి రావచ్చు. ఓకేనా? సో మనకి ఇక్కడ మాస్టర్ జనరల్, ఓకేనా, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ నుంచి రావడం జరిగింది. మనకు రిక్రూట్ చేసే పొజిషన్స్ వచ్చేసరికి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారండి. ఓకేనా? సో ఈ రిక్రూట్మెంట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో వాళ్ళు లైసెన్సెస్ కూడా కలిగి ఉన్నారు. ఓకేనా? మీ దగ్గర లైసెన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇదేం చిన్న పొజిషన్ ఏం కాదు. దీంట్లో మీ యొక్క క్వాలిఫికేషన్తో ప్రమోషన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు. జనరల్ క్యాడర్లో చేస్తున్నారు. రాయ్పూర్లో 3, బిలాస్పూర్లో 2, రాయ్గర్లో 1, సుర్గుజా 1, టోటల్గా మనకు 5 రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే గ్రేడ్ పే 19,900, 36,000 వరకు అనేది మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు టోటల్గా ఈ నోటిఫికేషన్లో అన్రిజర్వ్డ్ కోటాలో 5 ఉన్నాయి. ఈ అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న 5 ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్టీలో 2 ఉన్నాయి. టోటల్గా మనకు 7 ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. చాలా పెద్ద రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. స్టాఫ్ కార్ డ్రైవర్ అనేవి 1 లేదా 2 లేదా అలా వస్తుంటాయి, కానీ 7 రిక్రూట్మెంట్లతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో నేను మీకు కట్ చేసి చెప్పొచ్చు, కానీ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసమే డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ గురించి ముందే చెప్తా ఉన్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే, మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఉన్న ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ, 30 వరకు ఉన్న బీసీ క్యాండిడేట్స్ కానీ, 32 వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతే 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుంది. 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఇక్కడ దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఉండవలసిన కనీస అర్హత 10వ తరగతితో పాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ నడిపే లైసెన్స్ అనేది మీకు ఉండాలి. ఓకేనా? దాంతోపాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. దీనికి మోటార్ మెకానిక్ సంబంధించి మీకు ఎక్కడా కూడా ఎక్స్ట్రాగా సర్టిఫికేట్ అవసరం లేదు. సో కాకపోతే మీకు ఉండాల్సింది ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఓకేనా? కార్ కానీ లేకపోతే ఏదన్నా హెవీ వెహికల్ నడిపినట్టు మీకు ఉండాలి. సో తీసుకోవచ్చు, సర్టిఫికేట్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు మీరు చూసే ఉంటారు, ఒక రెడ్ కలర్ వ్యాన్లో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అవి నడపాల్సి ఉంటుంది. లేదా స్టాఫ్కి సంబంధించిన హై లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వెహికల్స్, కార్స్ అయితే నడపాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్స్ 80 మార్కులకు ఉంటుంది. దాని తర్వాత మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ సంబంధించి 20 మార్కులకు ఉంటుంది. మొత్తం టోటల్గా 100 మార్కులకి మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది.
మీరు గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కేవలం 10వ తరగతి అర్హతతో మీకు జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అండి. ఓకేనా? ఎందుకంటే ఎవరైతే ఆల్మోస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ తెలిసి షార్ట్ లిస్ట్ అవుతారో 50% కూడా మీరు ఉద్యోగం సాధించినట్టే. ఓకేనా? సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో స్టేజ్ 2లోకి తీసుకోవడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనకి పొజిషన్స్ అయితే 7 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కేవలం మీరు పే చేయాల్సిన ఫీజు వచ్చేసరికి ₹100 మాత్రమే. ఓకేనా? సో మీరు ఈ పేమెంట్ ద్వారా పే చేయాలి. ఈ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 జనవరి 2024 వరకు అయితే అవకాశం అనేది ఇచ్చారు. సో ఈ పేమెంట్ మెథడ్ కోసం మీరు దగ్గరలో ఉన్న ఏదేని పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి కూడా చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇచ్చారు. సో అదే ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీస్ ఇచ్చారు. www.indiapost.gov.in కానీ లేకపోతే www.cgpost.gov.in కానీ. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే మీకు చలాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ చలాన్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. సో ఎవరైతే మీరు పేమెంట్ పే చేస్తారో వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని కంప్లీట్గా ఫిల్ చేయండి. దీంతో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసింది. ఓకేనా? సో ఒకవేళ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మీ ఫోటో అంటించాలి. ఇక్కడ మీకు అన్నీ కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఫోటో అంటించిన తర్వాత ఈ ఫోటో మీదకి వెళ్ళి క్రాస్ సైన్ చేయాలి. ఏదైతే ఈ క్రాస్ సైన్ చేస్తారో ఈ సైన్ కూడా అన్ని సర్టిఫికేట్ జిరాక్సెస్ మీద అన్ని పెట్టేసి వాటన్నిటిని ఒక ఎన్వలప్లో పెట్టేసి మీ యొక్క పేమెంట్ చలాన్ కూడా అందులో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని దాని మీద మెన్షన్ చేసి ఓకేనా, ఎక్కడికి పంపించాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఛత్తీస్గఢ్ సర్కిల్, రాయ్పూర్ 492001కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ 20 జనవరి 2024 లోపు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2024 లోపు పంపించినట్లయితే మీ యొక్క అప్లికేషన్స్ అన్నింటిని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి పోస్టల్ ద్వారానే మీకు హాల్ టికెట్ అయితే పంపించడం జరుగుతుంది. హాల్ టికెట్ పంపించి ఏ రోజు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఏ రోజు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, సో ఎలా సెలెక్షన్ ఉంటుంది అండ్ ఎక్కడికి రావాలి అనేది వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళలో చాలామంది మీ ఇంటి పక్క వాళ్ళు కానీ మీ బంధువుల్లో కానీ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కానీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి కానీ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. ఓకేనా? వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి, అప్లికేషన్ చేయమని చెప్పండి. మీ తరపున ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది చూపించండి. సో ఆ ఎంప్లాయ్మెంట్ వస్తుందా రాదా అనేది సెకండరీ. మేము ఏ విధంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో మీరు కూడా మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కటి జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మన జాబ్స్ అకాడమీ ఛానల్ నుంచి ఉంటాయి. అందరిలాగా మీకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కానీ స్కౌట్స్కి సంబంధించి కానీ స్పోర్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ల గురించి మీకు చెప్పి వీటికి అప్లికేషన్ చేసుకోమని నేను ఎక్కడ కూడా చెప్పను. సో నా ఛానల్లో మీరు చూసుండరు. డైలీ ఒక వీడియో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం, ప్రతి ఒక్కటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ ఇస్తున్నందుకైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.